హాయ్ ఫ్రెండ్స్, నేను సార్ మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒకవేళ మీరు ఒక ఓల్డ్ పీసీ యూజ్ చేస్తున్నట్లయితే మీరు ఏది అప్గ్రేడ్ చేసుకుంటే బెటర్. జనరల్గా ఏంటంటే ఒక ఓల్డ్ పీసీ ఉందనుకోండి, ఆ ఓల్డ్ పీసీస్ మనకి చాలా అయితే స్లో అయిపోతూ ఉంటాయి. ఎంతలా స్లో అయిపోతుంది అంటే మన బేసిక్ యాప్స్ ఏమైతే ఉంటాయో లైక్ క్రోమ్ అవ్వచ్చు, లేకపోతే ఫైల్ ఎక్స్ప్లోరర్ అవ్వచ్చు, ఇటువంటివి ఓపెన్ చేయడానికి కూడా మనకి చాలా టైం అయితే పట్టేస్తుంది. నేను మెయిన్గా 3 కాంపోనెంట్స్ కోసం అయితే చెప్తాను. ఒకవేళ మీరు ఈ 3 కాంపోనెంట్స్ అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే మీరు మీ సిస్టమ్ ఏదైతే మీకు స్లోగా అనిపిస్తుందో ఆ సిస్టమ్ యొక్క రెస్పాన్స్ అనేది చాలా అయితే చేంజ్ అవుతుంది. సో జనరల్గా మీ పీసీ బాగా స్లోగా ఉండడానికి కారణం ఏంటంటే ఇదైతే అనుకోవచ్చు. సో మ్యాక్సిమం మనకి ఒక 4 years కానీ 5 years కానీ ఓల్డ్ పీసీ అయినప్పుడు వాళ్ళు మ్యాక్సిమం ఇటువంటి హార్డ్ డిస్క్ని అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారో. అప్పట్లో మనకి ఎస్ఎస్డి రేట్లు ఎక్కువ కాబట్టి మ్యాక్సిమం అన్ని సిస్టమ్స్లో కూడా వాళ్ళు హార్డ్ డిస్క్లతోటే పీసీ బిల్స్ అయితే చేసేవారు. సో ఇలాగ మనకి ఒక హార్డ్ డిస్క్ అయితే మీ పీసీలో అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇటువంటి ఎస్ఎస్డి కనుక అప్గ్రేడ్ అయ్యారనుకోండి, 128GB అవ్వచ్చు, 256GB అవ్వచ్చు, లేదా 512 అవ్వచ్చు. మీ బడ్జెట్ని బట్టి ఈ హార్డ్ డిస్క్ని కంప్లీట్గా తీసేసి మీ ఓఎస్ ఏదైతే ఉంటుందో ఆ ఓఎస్ని ఇటువంటి ఎస్ఎస్డీలో కనుక యూజ్ చేసుకున్నట్లయితే మీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. ఎంత డిఫరెన్స్ అంటే అంతకు ముందు యూజ్ చేస్తున్న పీసీ, ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న పీసీ రెండు ఒకటేనా, లేకపోతే మనం ఇంకా హై అండ్ పీసీకి అప్గ్రేడ్ అయ్యామా అన్నంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో బేసిక్గా విండోస్ బూట్ కూడా మనకి చాలా స్పీడ్గా అయిపోతుంది. జనరల్గా హార్డ్ డిస్క్ ఉన్నప్పుడు కంప్యూటర్ ఆన్ అవ్వడానికి ఒక 1 minute పట్టినట్లయితే ఇటువంటి ఎస్ఎస్డీని యూజ్ చేసినట్లయితే మీకు 15 to 20 secondsలోనే మన కంప్యూటర్ అయితే ఆన్ అవుతుంది. సో ఆ డిఫరెన్స్ని కూడా మీరు గమనిస్తారు. సో బేసిక్గా నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఒకవేళ మీకు స్టోరేజ్ కూడా అవసరం అని అనుకుంటే ఓఎస్ కోసం జస్ట్ ఒక 128GB ఎస్ఎస్డీని యూజ్ చేసుకుని ఏదైతే మనకి ఫైల్స్ కానీ లేకపోతే మూవీస్ కానీ లేకపోతే మనకి ఏదైతే అవసరం ఉంటుందో స్టోరేజ్, ఆ స్టోరేజ్ కోసం ఇటువంటి హార్డ్ డిస్క్ని తీసుకోమని చెప్పేసి రికమెండేషన్ అయితే ఇస్తాను. లేదన్నా నేను బడ్జెట్ పెట్టుకోగలను, సో 512GB ఎస్ఎస్డీని నేను తీసుకుంటాను అనుకుంటే మీరు 512GB ఎస్ఎస్డీని కూడా మీరైతే తీసుకోవచ్చు. ఏదైనా కూడా మనకి మన బడ్జెట్ని బట్టి అయితే ఉంటుంది. అండ్ మనం సెకండ్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ర్యామ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో మనం కనుక చూసుకున్నాం అనుకోండి, జనరల్గా ర్యామ్ అనేది ఒక 5 years కానీ 6 years ఓల్డ్ పీసీస్లో ర్యామ్ మనకి అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఎందుకంటే అప్పట్లో మనకి Windows 7 కానీ లేకపోతే Windows 8 కానీ ఎక్కువ యూజ్ చేసేవారు కాబట్టి అప్పుడు పెద్దగా ర్యామ్ అయితే యూజ్ చేసేవారు కాదు. మోస్ట్లీ మనకు 4GB కానీ లేకపోతే కొద్దిగా ఎక్కువ బడ్జెట్ పెట్టుకోగలిగే వాళ్ళు 8GB ర్యామ్ని అయితే యూజ్ చేస్తూ ఉండేవారు. సో బేసిక్గా ర్యామ్ అయితే మీకు ఎలాగైతే ఉంటుంది. సో ఆ ర్యామ్ అనేది అప్గ్రేడ్ చేసుకోకపోవడం వల్ల అండ్ 4GB ర్యామ్ ఉండడం వల్ల ఆ ర్యామ్లో మనకి ఎక్కువ శాతం అనేది ఆ Windows 10 OS ఏదైతే ఉందో ఆ Windows 10 OSని రన్ చేయడానికి అయిపోతుంది. మనం ఏదైనా యాప్స్ లాంటివి యూజ్ చేస్తున్నప్పుడు ఆ యాప్స్కి ర్యామ్ సరిపోకపోవడం వల్ల కూడా మనం మన పీసీని కొద్దిగా స్లోగా ఉన్నట్లుగా అయితే గమనిస్తూ ఉంటాము. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉన్నట్లయితే నేను 16GB ర్యామ్కి అప్గ్రేడ్ అవ్వమని చెప్పేసి రికమెండ్ అయితే చేస్తాను. సింగిల్ 16GB స్టిక్ అయినా పర్వాలేదు, లేదా 2 8GB స్టిక్లు కొనుక్కున్నా పర్వాలేదు. జనరల్గా మీకు 2 8GB స్టిక్లు ఉన్నట్లయితే ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. లైక్ ఒక 5 to 10% ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే 2 స్టిక్లు యూజ్ చేసినందుకు అయితే ఉంటుంది. లేదన్నా నేను కొంచెం డబ్బులు సేవ్ చేసుకుంటానంటే ఒక సింగిల్ 16GB ర్యామ్ స్టిక్ని కొనుక్కొని కూడా మీరు అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. లేదన్నా నేను 16GB వరకు కూడా పెట్టుకోలేను, మళ్ళీ ఒక 2000 రూపీస్ స్పెండ్ చేయడం నాకు ఇష్టం లేదని అనుకుంటే మీరు జస్ట్ ఒక 8GB స్టిక్ని కొనుక్కుని తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో కూడా అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. జనరల్గా పీసీస్ అనేవి చాలా ఎక్కువ రోజులు అయితే మన్నుతాయి కాబట్టి మనం అప్గ్రేడ్స్ని కూడా కొంచెం కన్సిడర్ చేసుకోవచ్చు. కొంచెం రిస్క్ ఉంటుంది, పోతుందేమో అని చెప్పేసి. అయినప్పటికీ కూడా మన దగ్గర బడ్జెట్ టైట్గా ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు మీ ఓల్డ్ పీసీని కూడా కొంచెం అప్గ్రేడ్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మీరు అప్గ్రేడ్ అవ్వాల్సింది ఏంటంటే ఒకవేళ మీ దగ్గర మంచి బడ్జెట్ ఉండి నా ఓల్డ్ పీసీ కూడా పర్వాలేదన్న పవర్ఫుల్లే, అప్పట్లో నేను ఒక ఫ్లాగ్షిప్ రేంజ్లో పీసీ తీసుకున్నాను కాబట్టి నేను ప్రజెంట్ జస్ట్ అప్గ్రేడ్ అవుదామని అనుకుంటున్నాను అనుకుంటే అప్పుడు మీరు అప్గ్రేడ్ అవ్వాల్సింది ఏంటంటే సో ఇలాగ ఒక గ్రాఫిక్ కార్డ్కి అయితే అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. మీకు మంచి ఎగ్జాంపుల్తో చెప్పాలంటే ఒకవేళ మీ పీసీ అనేది ఒక 5 సంవత్సరాలు ఓల్డ్ 4 సంవత్సరాలు ఓల్డ్ అనుకోండి. అప్పట్లో మీరు ఏ i7 6th generation కానీ లేకపోతే i7 8th generation కానీ అటువంటి పీసీ తీసుకున్నారనుకోండి. అటువంటి పీసీ తీసుకున్నప్పుడు ఒకవేళ మీరు మ్యాక్సిమం గ్రాఫిక్ కార్డ్ తీసుకుంటారు, బట్ ఒకవేళ తీసుకుపోయినట్లయితే మీ ప్రాసెసర్ అనేది చాలా క్యాపబుల్ ప్రాసెసరే. i7 8th generation ప్రాసెసర్ అంటే మీకు ఇప్పుడు కూడా బాగానే హ్యాండిల్ అయితే చేస్తుంది. బట్ అందులో సరైన గ్రాఫిక్ కార్డ్ లేకపోవడం వల్ల మీ పీసీ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఎలాగ GTX సిరీస్ గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నట్లయితే మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. నేను గ్రాఫిక్ కార్డ్ గురించి ఎందుకంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే అప్పట్లో మనకి గ్రాఫిక్ కార్డ్స్ అనేవి ఎక్కువ శాతం మీరు పీసీబిల్ స్టోర్స్లో GT సిరీస్ గ్రాఫిక్ కార్డులను
అయితే ఎక్కువ రికమెండ్ చేస్తూ ఉండేవారు. GT 730 కానీ లేకపోతే GT 1030 కానీ ఇటువంటి గ్రాఫిక్ కార్డులు రికమెండ్ చేస్తూ ఉండేవారు. కాబట్టి మీరు మంచి పర్ఫార్మెన్స్ బూస్ట్ మీకు కావాలని అనుకుంటే ఇప్పుడు మీకు GTX 1650 ఉంటుంది, 1050 Ti ఉంటుంది, లేకపోతే RX 6600 ఉంటుంది. ఇలాగ చాలా గ్రాఫిక్ కార్డ్స్ అయితే ఉంటాయి. సో బేసిక్గా మన బడ్జెట్ని బట్టి మనం ఏదో గ్రాఫిక్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదన్నా నేను ఇంకా తక్కువ బడ్జెట్లో ఏదైనా గ్రాఫిక్ కార్డ్ కావాలని అనుకుంటే RX 550 కూడా మీకు పర్వాలేదు. ఒక 8000 9000 ప్రైస్కి RX 550 కూడా మీకు కొంతవరకు బాగానే ఉంటుంది. బట్ జనరల్గా నేను మీ పీసీకి సంబంధించి కొంచెం కంపారిజన్ చేసుకుని ఆన్లైన్లో కూడా కొంచెం రీసెర్చ్ చేసి దాన్ని బట్టి ఏది మనం అప్గ్రేడ్ అవుతే బెటర్ అని చెప్పేసి కొంచెం రీసెర్చ్ చేసి కొనుక్కోమని చెప్పేసి సజెషన్ అయితే ఇస్తున్నాను. ఇవేమీ కాకుండా ఏదైనా ఒక ఫ్రీ టిప్ లాంటివి చెప్పండి అని అన్నారు అనుకోండి, నన్ను మీకు ఇదేమీ కాకుండా ఫ్రీ టిప్ అడిగితే ఆల్రెడీ మీ పీసీ బాగా ఓల్డ్ అయిపోయింది, చాలా స్లోగా ఉందన్న, నేను డబ్బులు కట్ట ఏం ఖర్చు పెట్టకుండా మనకి సిస్టమ్ స్పీడ్ అవ్వాలి అని అడిగినట్లయితే నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఓఎస్కి సంబంధించిన న్యూ ఇన్స్టాలేషన్ అనేది చెప్తాను. జనరల్గా ఓఎస్ని న్యూ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఆ పాత ఫైల్స్ అన్నీ కూడా కంప్లీట్గా రిమూవ్ చేసేస్తాం కాబట్టి ఫ్రెష్గా విండోస్ ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి రెస్పాన్సివ్నెస్ అయితే మీకు డెఫినెట్గా అయితే పెరుగుతుంది. అయినప్పటికీ కూడా మీరు ఈ SSD ఏదైతే ఉందో SSD అప్గ్రేడ్ చేసుకున్నంత రెస్పాన్సివ్నెస్ అయితే ఉండదు. బేసిక్గా మీకు 128 GB SSD ఇప్పుడు ఒక 800 900 కూడా దొరుకుతుంది. కాబట్టి మీ దగ్గర ఓల్డ్ పీసీ ఉండి అది మీరు యూజ్ చేద్దామని అనుకుంటే డెఫినెట్గా 128 GB SSDని యూజ్ చేసుకున్నట్లయితే మీకు పర్ఫార్మెన్స్ చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. నన్ను అడిగితే కనుక నేను ఈ 3 అప్గ్రేడ్స్ని అయితే మీకు రికమెండ్ చేస్తాను. ఇవి కాకుండా మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే కనుక డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. వీలైతే వీడియోస్ తీయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్, సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.